నువ్వు నన్ను మర్చిపోవడం కాదు, ఇంకా వెళ్ళ నువ్వు వేధిస్తే నేనే నీకు శత్రువులా మారతానమ్మా. అవును, నీ కొడుకు చేతునే చెప్తున్నాను, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేకపోతే నువ్వు తల్లివన్న విషయమే మర్చిపోవాల్సి ఉంటుంది. విశ్వాసఘాతకుడా, నా కడుపున ఎలా పుట్టావురా? నువ్వింత నీచుడు అని తెలుసుంటే పురిట్లోనే పీక పిసికి చంపుండేదాన్ని. ఎప్పుడు అమ్మ అమ్మ అంటూ నా చెంగు పట్టుకు తిరిగే నువ్వు ఆఫ్టర్ ఆ మధుమతి కోసం నన్ను ఎదిరించి నిలబడ్డావంటే నువ్వు నా కొడుకువి కాదు, నేను నీ తల్లిని కాదు. మర్యాదగా తప్పుకో. అమ్మా, నా కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు ఒక్కడుగు కూడా ముందుకేలేవు. తప్పుకొర పిల్ల కాకి. మధుమతి, మర్యాదగా మండపం దిగు, లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆ తర్వాత ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. అనసూయ, ఇప్పటిదాకా నీ వయసుకి గౌరవం ఇచ్చి వదిలేశాను. కనీసం నీ కొడుకున్న జ్ఞానం కూడా నీకు లేదంటే నీ జన్మ వేస్ట్. జరిగిన చిన్న పొరపాటును అడ్డుగా పెట్టుకుని మధు జీవితాన్ని నాశనం చేయాలని చూసావో, ఆ దేవుడు క్షమించినా నేను మాత్రం క్షమించను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలాగే అలాగే వెళ్ళిపోతాను. కాకపోతే మధుమతి చుట్టాలు ఒకరు వచ్చారు, వాళ్ళని ఒకసారి మధుకి పరిచయం చేసి అప్పుడు వెళ్ళిపోతాను. జడ్జి గారు, జడ్జి గారు, రోజు భార్యాభర్తల పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఎవరికి? ఇంకెవరికి? మీ కొడుకు కోడలికి. అంటే వాళ్ళే కదూ? అవును, వాళ్ళే. నీ కొడుకు చైతన్య, కోడలు మధుమతి.
మరి మీ కోడలేంటి పెళ్లి పీటల మీద కూర్చుంది? అదొక చిన్న ప్రాబ్లం. మీరు వెళ్ళండి సార్. అవసరమైతే మళ్ళీ పిలుస్తాను. మీరు వెళ్ళండి. అలాగేనండి. విన్నారుగా, అది విషయం. ప్రభుత్వాధికారుల దృష్టిలో ఆ మధు నా కోడలు. కాదు నీ కోడలే అంటే చట్టరీత్యా చెల్లదు. నీ చట్టాలు, న్యాయాలు, కోర్టులు, జడ్జిల గురించి నాకే చెప్తున్నావా? మిస్టర్ త్రిపాఠి గారు, ఈయన హైకోర్టు జడ్జ్. నేను పిలిస్తే మినిమం సెక్యూరిటీ కూడా లేకుండా వచ్చారు. జరిగిందంతా చెప్పి మధు వర్జిన నిరూపిస్తే తీర్పు నాకు ఫేవర్గా వస్తుంది. నీకు ఐజీలు, కమిషనర్లు తెలిస్తే నాకు చీఫ్ మినిస్టర్లు తెలుసు. విదౌట్ అపాయింట్మెంట్ కలవగలను. నీ సాక్ష్యాలు నన్నేమీ చేయలేవు. పో, బయటికి పో. ఆగండమ్మా. ఏం జరిగిందో తెలీదు. ఆవిడెందుకు నా కూతుర్ని తన కోడలంటుందో తెలీదు. మీరు ఆవిడతో ఎందుకు గొడవ పడుతున్నారో తెలియదు. కానీ జరిగింది చూస్తుంటే ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని మాత్రం అర్థం అవుతోంది. ఎక్కడో ఏదో తప్పు జరిగిందని అర్థం అవుతోంది. అదేమిటో నాకు తెలియాలి. అమ్మా మధు, ఆవిడ చెబుతున్నది నిజమేనా? నువ్వు చైతన్య భార్యవా? అది కాదు నాన్నగారండి. మరి ఆవిడ తన కోడలంటోంది. ఆవిడ చెప్పేది అబద్ధమా? ఆ బాలమణి గారికి నువ్వు చెప్పింది అబద్ధమా? నువ్వు ఆ ఇంటి కోడలుగా ఉన్నావా? మా కూతురు మధుమతిగా ఉన్నావా? చెప్పమ్మా. అంటే ఆ ఇంటి కోడలుగానే ఉన్నానమ్మా. అర్థమైందమ్మా. మా కోరిక తీర్చడం కోసం, మీ అమ్మను బ్రతికించుకోవడం కోసం నీ జీవితాన్నే బలిపీఠం ఎక్కించావన్నమాట. సరే, జరిగిన దాంట్లో తప్పెవరిదో నాకు తెలియదు, కానీ
నిజం మాత్రం నువ్వు ఆ ఇంటి కోడలు. చైతన్య భార్యవు. నాన్నగారండి. అవునమ్మా, మనలాంటి సంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఆడపిల్లకి పెళ్ళనేది ఒక్కసారే జరుగుతుంది. అది నీకు చైతన్యతో ఎప్పుడో జరిగిపోయింది. తాళి కట్టకపోవచ్చు, తలంబరాలు ఉండకపోవచ్చు, కానీ నీ నోటితో నువ్వు చెప్పిన మాట చాలు. మాట ఇస్తే ప్రాణమైనా ఇచ్చి నిలబెట్టుకునే వంశంలో పెరిగిన నువ్వు మాట ఎలా తప్పుతావమ్మా? అలా తప్పితే నువ్వు నాకు కూతురువే కాదు. మాస్టర్ గారు, మీరు కూడా అలా మాట్లాడతారేమిటి? మీరు అలా మాట్లాడకూడదు. నాకు ఈ పెళ్ళొద్దు పిన్ని. నీకేమైందిరా? బాధగా ఉంది పిన్ని, బాధగా ఉంది. చైతన్యం చూసిన ప్రతి క్షణం చాలా బాధగా ఉంది. చూడు పిన్ని, మధు భారీగా నటించుండొచ్చు. తన అవసరం తీరాక ఆ విషయం మర్చిపోయి ఉండొచ్చు. పాపం చైతు చాలా సిన్సియర్గా తనని లవ్ చేస్తున్నాడు పిన్ని. తన్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు పిన్ని. తనకి దూరం అయిపోతున్నందుకు చూడు నరకం అనుభవిస్తున్నాడు పిన్ని. మధు నన్ను చేసుకుంటే కోట్ల రూపాయల డబ్బు వస్తుందేమో కానీ ఇలా ప్రాణంగా ప్రేమించేవాడిని పెళ్లి చేసుకుంటే కోట్ల కన్నా విలువైన ప్రేమ దక్కుతుంది పిన్ని. కానీ నాన్న, నువ్వు కూడా తన్ని పిన్ని ఇష్టపడ్డాను, కానీ తనంత గొప్పగా మాత్రం కాదు. తల్లిని ప్రాణంగా చూసే వ్యక్తి కూడా ఆ ప్రేమ కోసం ఆ తల్లిని కూడా ఎదిరించాడు పిన్ని. తన కోసం చావడానికి కూడా సిద్ధపడ్డాడు పిన్ని. వద్దు పిన్ని, ఒకరి ప్రేమకు అన్యాయం చేసి నేను సంతోషపడలేను. నా స్వార్థం కోసం ఒక ప్రేమికుడిని జీవితాంతో ఏడిపించలేను పిన్ని. పిన్ని, నీకు నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా దయచేసి చైతు మధుల పెళ్లి చే పిన్ని. ప్లీజ్ పిన్ని, ప్లీజ్. అవును రాజేశ్వరి, ఆ చైతు మధుని ఎంత ఆరాధిస్తున్నాడో తెలిసాక అతని ప్రేమలో నిజం ఉంటే అతని ప్రేమకు న్యాయం చేయమని దేవుని వేడుకున్నాను. బహుశా అందుకేనేమో ఇలా జరిగింది. క్రిష్ కోరుకుంటున్నట్టు వాళ్ళిద్దరిని ఒకటి చేయడమే నాకు కరెక్ట్ అనిపిస్తోంది.
నా మధు ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండాలరా. తన కోసం అవసరమైతే నా ప్రేమని త్యాగం చేస్తాన్రా. మధు కష్టం కలిగించే పని నేనెప్పుడూ చేయనురా. చైతన్యకు ఒక్కడికే మధు మీద ప్రేమ ఉంటే సరిపోదు. మధుకు కూడా చైతన్య మీద అదే ప్రేమ ఉండాలి. ఏం మధు, చైతుని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? నిజానికి మధు అడుగుపెట్టింది మా ఇంట్లో కాదురా, నా మనసులో. మళ్ళీ జన్మంటూ ఉంటే మధుయే నా భార్యగా రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను రా. చూడు మధు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ నువ్వంటే వాడికి ప్రాణం. ఒకప్పుడు తనేంటో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం వాడు కడిగిన ముత్యం. అలాంటి వాడిని చేసుకుంటే నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. బిలీవ్ మీ మధు, ప్లీజ్. ఇష్టమే మేడం. అయితే ఇదే ముహూర్తానికి మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తాను. ఆగండి. అలా పెళ్లి జరగాలంటే నా కాబోయే వియంకుడితో కొంచెం మాట్లాడాలి. అలాగే తల్లి.